జగన్ కు అగ్ని పరీక్ష పులివెందులలో మళ్లీ ఎన్నికలు. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు తప్పకుండా వాటిని కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మాజీ సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల జడ్పీటీసీ పదవికి ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుంది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఇంకా ఏడాది పదవీ కాలం మాత్రమే ఉంది. ఇక్కడ గెలవడం ద్వారా జడ్పీ రాజకీయాలకు కూడా ఏమాత్రం ప్రభావితం కావు. కానీ పులివెందుల గెలుపు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. అందుకే ఈ స్థానంలో గెలుపును టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య లతారెడ్డిని బరిలోకి దింపింది. పులివెందులలో ఇప్పటి వరకు వైసీపీ కుటుంబానిదే హవా నడిచింది. అయినప్పటికీ తొలిసారి ఆ కుటుంబానికి చెక్ చెబుతామంటున్నారు బీటెక్ రవి. గతంలో అధికారం అండతో స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిచిందని, ఇప్పుడు ఆ అవకాశం తమకు వచ్చిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని పలువురు వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకుంటున్నారు. వైసీపీతో డి అంటే డి అంటున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవకపోతే జగన్ సొంత నియోజకవర్గ ప్రజలే జగన్ ని నమ్మడం లేదని టీడీపీ కూటమి రాష్ట్రమంతా ప్రచారం చేస్తోంది. కాబట్టి ఇది జగన్ కి అగ్ని పరీక్ష అని చెప్పాలి. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.